చరణ్, భూమి ఇద్దరు కూడా ఇక టెర్రస్ పై నిల్చొని మాట్లాడుతూ ఉంటారు. ముందు ఈ పెళ్ళిని ఎలా ఆపాలో అది ఆలోచించు భూమి అని చరణ్ అంటే, ఎలా చెర్రి ఈ పెళ్ళిని ఆపేది అని భూమి బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఈ పెళ్ళిని ఆపడానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని చరణ్ ఒక ప్లాన్ చెప్తాడు. దానికి భూమి కూడా అంగీకరిస్తుంది. ఇక అర్ధరాత్రి అయిన తర్వాత భూమి సూట్ కేస్ సర్దుకొని నిద్రపోతున్న శరత్చంద్ర దగ్గరికి వచ్చి కాళ్ళు మొక్కుతుంది. అలా కాళ్ళు మొక్కిన తర్వాత శరత్చంద్ర మంచి నిద్రలో ఉండటం వల్ల భూమి కాళ్ళు పట్టుకోవడం ఏది కూడా గమనించడు. అలా భూమి ఏడుస్తూ సూట్ కేస్ తీసుకుని బయటికి వచ్చేస్తుంది. మరోవైపు చరణ్ నిద్రపోతున్న గగన్కి ఫోన్ కాల్ చేస్తాడు. అదేంటి ఈ సమయంలో చరణ్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది అని, హలో చెర్రీ ఏంట్రా చెప్పు అని గగన్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. హలో అన్నయ్య, ఇక్కడ నన్ను కొట్టేస్తున్నారన్నయ్య అని తనకు తానే చెంపలు పగలగొట్టుకుంటూ ఎవరో కొట్టినట్లు నటిస్తూ, అబ్బా అబ్బా నన్ను కొట్టద్దు అని అరుస్తూ కేకలు పెడుతూ సగంలోనే ఫోన్ కట్ చేస్తాడు. అయ్యో చెర్రీకి ఏమైందో ఏంటో అని గగన్ బయలుదేరి వస్తూ ఉంటాడు. చెర్రీ మాట్లాడిన నంబర్ లొకేషన్ ప్రకారం గగన్ లొకేషన్ చూసుకుంటూ చాలా టెన్షన్ పడుతూ కార్ డ్రైవ్ చేసుకుంటూ వస్తూ ఉంటాడు. భూమి ఇక గేట్ కూడా దాటేసి సూట్ కేస్ పట్టుకొని ఆటోలో ఎక్కి బయలుదేరి వస్తూ ఉంటుంది. మరోవైపు చరణ్ ఎక్కడో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. మరి గగన్ దగ్గరికే భూమి వస్తుందా? భూమి వల్ల మళ్ళీ గగన్కి నిందల పాలవుతాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.